ఈరోజు పెనుగొండ నియోజకవర్గంలో సోమాదిపల్లి మండలంలో చేనేతలకు అండగా మేమందరూ మొత్తం పెనుగొండ నియోజకవర్గంలో ఉన్న క్యాడర్ అందరూ కూడా చేనేతలకు అండగా నిలబడి ఒక ఊరేగింపు చేస్తూ ధర్నా చేస్తూ ఇప్పుడున్న ఎన్డీఏ అలయన్స్లో కూటమిలో భాగంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ వాళ్ళకి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఒకటే విన్నవించుకుంటున్నాం. ఎలక్షన్కు ముందరైతే మీరు భారీగా హామీలు ఇచ్చినారు, ఊరూరు తిరిగినారు, మైక్ పట్టుకున్నారు. జగన్ గారికి బాగా చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చినారో దానికినే ఎక్కువగా ఇస్తామని మీరందరూ హామీ ఇచ్చినారు. అయితే నేతన్న పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే ఇచ్చిన హామీని 2 సంవత్సరం అయింది. మీరు ఏదైతే హామీ ఇచ్చినారో ఫ్రీ కరెంట్ గురించి, పవర్ లూమ్స్ అయితే ఏమి, హ్యాండ్లూమ్స్ అయితే ఏమి, దాని గురించి అసలు మీరు మర్చిపోయినారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలో మరీ ముఖ్యంగా చేనేతలందరినీ కూడా ఆదుకుని ఆయన చాలా హృదయం దగ్గరలో పెట్టుకొని వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం 24,000 ఇచ్చేవాళ్ళు. అంటే నేతన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కులవృత్తి అంతరించిపోకుండా వాళ్ళ అభ్యున్నతి కోసం, వీవర్స్ అభ్యున్నతి కోసం, వీవర్స్ అభివృద్ధి కోసం వాళ్ళ కులవృత్తిని ఎంకరేజ్ చేస్తూ ప్రతి సంవత్సరం 24,000 ఇచ్చినారు. మన బడ్జెట్లో దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరంలో 1,000 కోట్లు కేటాయిస్తూ నేతన్నల వీవర్స్ అభివృద్ధిని మనం చూసినాం. అదేవిధంగా వీవర్స్ అందరికీ కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోల్డ్ మార్కు, అదేవిధంగా గోల్డ్ జరీ, సిల్వర్ జరీ, జర్మన్ జరీ రేటు చూస్తే చాలా తక్కువగా ఉండేది. ఈరోజు మనం చూస్తున్నాం జర్మన్ జరీ రేటు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 550 రూపీస్ పర్ మార్క్ ఉండేది, ఈరోజు 1000కి ఎక్కింది. అంటే పెన్షను లేదు, వాళ్ళకి ఇచ్చే ఎంకరేజ్మెంట్ 24,000 అదీను లేదు. అదేవిధంగా ఇట్లా ఈ మార్క్స్ అన్నీ కూడా జర్మన్ జరీ మార్క్స్ కూడా గగనాకి ఎక్కినాయి. అంటే నేతన్నల్ని సర్వనాశం చేసే ఒక పతనంలో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం మీరు అడుగులు వేస్తున్నారు అని మేము భావిస్తూ మీకు ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినారో, ఏదైతే వీవర్స్ తరఫున రిప్రజెంటేషన్ ఉంది అదన్నీ కూడా మీకు చెప్తున్నాం. ఈరోజు టీడీపీ ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా ఈ శాఖకు మంత్రిగా ఉన్న సవితమ్మకు ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే చెప్తున్నాం, దయచేసి నేతన్నలందరికీ కూడా 24,000 ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినారో మీరు ఇంకా ఎక్కువగా ఇస్తామని చెప్పినారు కదా, దయచేసి అది వెంటనే ఇచ్చే కార్యక్రమం చేయండి. చాలా సఫర్ అవుతున్నారు వీవర్స్ అందరూ కూడా. అదేవిధంగా మీ బడ్జెట్లో 2026 బడ్జెట్లో దయచేసి సవితమ్మ నేతన్నలకు ఉత్తుతు మాటలు చెప్పేది కాదు, ఆ శాఖ మంత్రిగా వెంటనే 2,000 కోట్లు ఈ ఒక బడ్జెట్లో వాళ్ళ అభ్యున్నతి కోసం మీరు కేటాయించాలి. ఎవరైనా చనిపోతే సూసైడ్ చేసుకుంటే వీవర్స్ కమ్యూనిటీలో దయచేసి వాళ్ళకు ఎక్స్గ్రేషియా కింద వాళ్ళకు 5 లక్షలు ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంది వీవర్స్ కమ్యూనిటీలో. అదేవిధంగా సవితమ్మ నిన్న ప్రెస్ మీట్ పెట్టి, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడైతే ఒక ఉద్యమం చేస్తున్నారు నేతన్నల కోసం అని తెలిసిందో వెంటనే ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఏప్రిల్ నుంచి పవర్ లూమ్స్ అండ్ హ్యాండ్లూమ్స్కి ఏదైతే ఉచిత కరెంటు ఫ్రీ పవర్ ఇస్తామని చెప్పినామో అది ఇస్తామని చెప్తా ఉంది. అంటే సవితమ్మకు ప్రజలందరూ కూడా ఏప్రిల్ ఫుల్ చేయాలని ఏప్రిల్లో ఇస్తానని చెప్తా ఉంది. ప్రజలు స్పెషల్లీ వీవర్స్ వాళ్ళందరూ ఒక చెవిలో నీకేమన్నా కాలీఫ్లవర్ కనపడతా ఉందని నేను ఈరోజు సవితమ్మని అడుగుతున్నాను. మంత్రిగా 2 ఏళ్ళు ఉన్నావు, ఏ రోజు కూడా ఉచిత కరెంట్ గురించి నువ్వు మాట్లాడలేదు వీవర్స్కు. ఈరోజు మేము ఉద్యమం చేపడతామంటే ఈరోజు మాట్లాడేకి వచ్చినావు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉందా అమ్మా? నీకు చిత్తశుద్ధి ఉందా? చిత్తశుద్ధితో పని చేయి, ఎందుకంటే అధికారం శాశ్వతం కాదు. నీకు ఏదైనా ఇట్లా మంచి మాటలు చెప్పి ప్రజల సమస్య ఏదైనా చెప్తే నీ ఈగో హర్ట్ అయ్యి, ఏమ్మా సవితమ్మ నీ ఈగో ఎంత హర్ట్ అవుతుంది అంటే దుష్ప్రచారం, విష ప్రచారంలో భాగంగా అందరినీ కూడా తిట్టే కార్యక్రమం నువ్వు చేస్తావు. ఇంకా నువ్వు ఏదైతే ఎలక్షన్లో అందరినీ వాడినావు, నువ్వు తల్లి అనవు, చెల్లి అనవు, బాబాయ్ అనవు, గొడ్లి అనవు, అన్ని అస్త్రాలు వాడిన తర్వాత వాట్ నెక్స్ట్? ఇంకా అభివృద్ధి వైపు అడుగు వేయాలి. మేము బాగా చేయలేదని చెప్పి మీరు ఓటేయించుకున్నారు, మరి మీరు బాగా చేయండి. అదేవిధంగా ఉపకులాలు ఎవరైతే ఉన్నారో
ఈ నేతన నేస్తంకి అర్హులున్న స్పెషలీ కురుబ సామాజిక వర్గానికి కూడా కమిటీ నేసే వాళ్ళందరికీ కూడా డబ్బిచ్చే కార్యక్రమం ఆ రోజు 24,000 ఇచ్చే కార్యక్రమం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈరోజు కురుబ కులంలో పుట్టి కూడా ఈ ఒక్క కమిటీ నేసే ఒక వృత్తి కూడా అంతరించిపోతూ ఉంది అంటే నువ్వేం చేస్తున్నావు? సో మా డిమాండ్ని మీరు పరిశీలించకపోతే డెఫినెట్లీ బీసీ శాఖ మంత్రిగా కూడా నీకు బాధ్యత ఉంది, జౌళి శాఖ మంత్రిగా కూడా నీకు బాధ్యత ఉంది. ఇవన్నీ ఇమ్మీడియట్గా మీరు ఏప్రిల్ నెలలో ఏదైతే మాట ఇచ్చినారో వెంటనే ఇవ్వాలి. లేకపోతే ఆ రోజు కూడా ఇలాగే రోడెక్కి మళ్ళీ వీవర్స్ కమ్యూనిటీ పరంగా నిలబడి ధర్నా చేసే దాంట్లో ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వెనకడుగు వేయదు అని చెప్పి ఈరోజు మళ్ళీ ఎన్డీ అలయన్స్లో ఉండే వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం. దయచేసి దీనిపైన స్పందించి